ఫ్రాయిడ్ వల్ల మనిషిలో వినూత్నమైన జ్ఞానం ఉదయించింది. అణిచివేత తప్పు, అణిచివేత మనిషిలో ఆత్మ న్యూనతను, దుఃఖాన్ని తప్ప మరి దేన్ని తీసుకురాలేదు. మనిషి తనతో తాను పోరాడితే తనను తానే నాశనం చేసుకోగలడు. నేను నా ఎడమ చేతిని కుడి చేతితో పోట్లాడేలా చేస్తే ఏ చెయ్యి గెలవదు. అయితే ఆ పోట్లాట ముగిసే లోపు అది తప్పక నన్ను నాశనం చేస్తుంది. నా రెండు చేతులు పోట్లాడుకున్నప్పుడు ఆ క్రమంలో నేను మాత్రమే నాశనం అవుతాను. అలాగే మనిషి తన సహజాతాలను, ఉద్వేగాలను, సహజ ధర్మాలను నిరసించడం ద్వారా, అణిచివేయడం ద్వారా మనిషి ఆత్మహత్యా సదృశ్యంగా తయారయ్యి తనను తాను చంపుకుంటాడు. ఫ్రాయిడ్ కనుగొన్న ఈ విషయాల వల్ల మనిషికి కలిగిన నూతన స్పృహ, అవగాహన నేపథ్యములో కృష్ణుడు మాత్రమే మానవజాతికి సరి అయిన వాడిగా ఉంటాడని అనిపిస్తుంది. అది ఎందుకంటే మానవజాతి మొత్తం చరిత్రలో కృష్ణుడు ఒక్కడే అణిచివేతకు వ్యతిరేకముగా ఉన్నాడు. అతడు జీవితాన్ని దాని అన్ని కోణాలలో, అన్ని వాతావరణాలలో, అన్ని రంగులతో అంగీకరిస్తాడు. అతడు ఎన్నిక చేసుకోడు. అతడు జీవితాన్ని ఏ నియమాలు లేకుండా అంగీకరిస్తాడు. అతడు ప్రేమను తిరస్కరించడు. మగవాడై ఉండి స్త్రీలకు దూరంగా పరిగెత్తడు. దైవాన్ని తెలుసుకున్నవాడిగా, దేవుడిని అనుభూతి చెందినవాడిగా అతడు యుద్ధానికి వెన్ను చూపడు. అతడు ప్రేమతో, కరుణతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ యుద్ధము చేసే, యుద్ధాన్ని అంగీకరించే ధైర్యం ఉంది. అతడి హృదయం పూర్తిగా అహింసతో నిండి ఉంది. అయినా అనివార్యమైనప్పుడు అతడు హింసాగ్నిలో దూకుతాడు. అతడు అమృతాన్ని అంగీకరిస్తాడు. అలాగని విషమంటే భయపడడు. వాస్తవానికి ఎవరైతే మరణం లేనిదాన్ని తెలుసుకుంటారో వారు మరణ భయం నుండి ముక్తులవుతారు. మరణానికి భయపడే ఆ అమృతానికి ఏం విలువ ఉంటుంది? అహింస రహస్యం తెలిసిన వారిలో హింసను చూసి భయపడటం ఆగిపోతుంది. హింసకు భయపడే అహింస ఎలాంటిది? ఆత్మ శరీరానికి భయపడి దాని నుండి ఎలా పరిగెత్తగలదు? ఈ ప్రపంచాన్నంతటినీ తన కౌగులిలో ఇముడ్చుకోలేకపోతే ఆ దేవుడికి అర్థమేమిటి? కృష్ణుడు ద్వంద్వాన్ని, జీవితం యొక్క గతి తర్కాన్ని పూర్తిగా మొత్తంగా అంగీకరిస్తాడు. తద్వారా ద్వంద్వాన్ని అధిగమిస్తాడు. మీరు వైరుధ్యములో ఉన్నంత కాలం మీరంటున్న ఆ అతీతం సాధ్యపడదు. నీవు ఒక భాగాన్ని ఎన్నుకొని మరొక భాగాన్ని తిరస్కరించినంత వరకు అది సాధ్యపడదు. అతీతం అనేది నీవు ఎన్నిక లేకుండా రెండు భాగాలను అంగీకరించినప్పుడు మాత్రమే సాధ్యం. అందుకే భవిష్యత్తులో కృష్ణుడికి గొప్ప ప్రాధాన్యత ఉంది. కాలం గడిచే కొద్దీ అతని ప్రాధాన్యత పెరుగుతూ పోతుంది. ఇతర పీఠాధిపతుల, దేవుడి సేవకుల ప్రకాశం, వెలుగు, పరపతి తగ్గినప్పుడు, లోకంలో అణిచివేత మతాలు బుట్టదాకులైనప్పుడు కృష్ణుడి వెలుగు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అతని ప్రకాశం ఉన్నత శిఖరాలను తాకుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మానవుడు అతనికి సమగ్ర రూపాన్ని ఇవ్వగలడు, అర్థం చేసుకోగలడు, తనలోకి ఇముడ్చుకోగలడు. ఎందుకంటే మొదటిసారిగా మనిషి కృష్ణుడిని పొందేందుకు అతని ఆశీర్వాదానికి అర్హుడై ఉంటాడు. కృష్ణుడిని అర్థం చేసుకోవడం నిజంగా కష్టం. మనిషికి శాంతి కావాలంటే ప్రపంచం నుండి పారిపోవాలి అన్న మాటను అర్థం చేసుకోవడం చాలా సులభం. అయితే రద్దీగా ఉన్న సంతలోనే శాంతి దొరుకుతుందని చెప్తే అంగీకరించడం నిజంగా కష్టం. మనిషి అనుబంధాలను తెంచుకుంటే మనసు శుభ్రం అవుతుందని చెప్తే అర్థం చేసుకోవచ్చు. అయితే బంధుత్వాల, అనుబంధాల మధ్య కూడా మనిషి బంధాలకు అతీతంగా, అమాయకంగా ఉండగలని తెలుసుకోవడం నిజంగా కష్టం. తుఫాను మధ్య కూడా మనిషి ప్రశాంతంగా ఉండగలదని, అక్కడే ఆనందంగా జీవించగలదని తెలియడం కష్టం. తుఫానులు, గాలులు లేని సురక్షితమైన ప్రదేశంలో దీపం నిలకడగా, నిశ్చలంగా ఉండగలదని అంగీకరించడంలో ఏ బందీ లేదు. అయితే ఉధృతమైన తుఫాన్ మధ్య, ఉప్పెనల మధ్య కూడా దీపము నిశ్చలంగా వెలుగుతుందని
మీరెలా నమ్మగలరు? అందుకే కృష్ణుడికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వారికి కూడా అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారి మనిషి కృష్ణుడి ద్వారా గొప్ప సాహసంతో కూడినటువంటి ప్రయోగం చేయటానికి ప్రయత్నించాడు. మొదటిసారిగా కృష్ణుడి ద్వారా మనిషి పరీక్షించుకున్నాడు. తన బలాన్ని, తెలివిని పూర్తిగా పరీక్షించుకున్నాడు. అతడు పరీక్షించి తెలుసుకున్నాడు, మనిషి బంధాల్లో, అనుబంధాల్లో, వేదనలో జీవిస్తూ కూడా నీటిలో ఉన్న తామర పువ్వులా వాటికి బందీ కాకుండా బంధరహితంగా ఉండగలడని తెలుసుకున్నాడు. యుద్ధ భూమిలో కూడా మనిషి అతని ప్రేమను, కారుణ్యాన్ని నిలుపుకోగలదని కనిపెట్టబడింది. తన చేతిలో కత్తిని జలిపిస్తూ కూడా తన అణువణువులో ప్రేమ నిండి ఉండగలదని తెలుసుకోబడింది. ఈ స్థితే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి కష్టతరం చేస్తుంది. అందుకే కృష్ణుణ్ణి ప్రేమించిన వారు అతన్ని వివిధ భాగాలుగా విభజించి పూజించారు. వారు అతడిలో వారికి నచ్చిన భాగాలని పూజించారు. పరిపూర్ణ కృష్ణుణ్ణి ఎవ్వరూ అంగీకరించలేదు, పూజించలేదు. అతడి పూర్ణత్వాన్ని ఎవ్వరూ కూడా హత్తుకోలేదు. బాలకృష్ణుని ప్రశంసిస్తూ కవి సూరదాసు అద్భుతమైన పాటలు పాడాడు. సూరదాసు కృష్ణుడు ఎప్పటికీ ఎదగడు, ఎందుకంటే యువకృష్ణుడితో ప్రమాదం ఉంది. సూరదాసు దాన్ని అంగీకరించలేదు. బాలకృష్ణుడు పల్లెపడుచులతో తిరిగితే పెద్ద ఇబ్బంది లేదు. అయితే యువకుడైన కృష్ణుడు అదే చేస్తే అది మితిమీరడం అవుతుంది. ఇప్పుడు అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఈ ప్రయాణం నెక్స్ట్ పార్ట్ 3లో కంటిన్యూ అవుతుంది.